డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎలాగున్నాయమ్మా? మరి 23rd షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే చూసేద్దాం. పేపర్ అనాలిసిస్లో ఫిజిక్స్లో కొద్దిగా మరి మోడరేట్గానే ఉంది. ఓవరాల్గా ఏంటంటే పేపర్ చూసినప్పుడు స్టూడెంట్స్కి చూస్తే మరి ట్రిక్కీగా ఇస్తున్నాడమ్మా వీడు. ఏంటంటే వచ్చినట్టే ఉంటుంది, కాకపోతే రాయలేరు స్టూడెంట్స్ వచ్చినట్టే ఉంటుంది పేపరు, మరి ఈజీగానే ఉన్నట్టు ఉంటుంది, మరి స్టూడెంట్స్ రాయలేరు. మరి ఈరోజు పేపర్లో మోడరేటు, మరి డీప్ రోల్ ఈక్వేషను, రే ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్, మూమెంట్ ఆఫ్ ఎనర్జీ, ఎలక్ట్రోడైనమిక్స్ ఈ యొక్క కాన్సెప్ట్ మీద ఇచ్చారు. కాకపోతే మనకు తెలిసినట్టే ఉంటుంది కాబట్టి తెలియదు. ఇది స్టూడెంట్స్ కూడా గమనించండి. ఎలక్ట్రిక్, మ్యాగ్నెటిజం ఇచ్చారంటే పీవైక్యూస్ కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే కనీసం మనము పేపర్లో 50% అయినా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది కదా. అందుకని మరి ఇదే విధంగా మరి ఈరోజు పేపరు మోడరేటు, మోడర్న్ కెమిస్ట్రీ, అయోనైజేషన్ ఎనర్జీ, కెమికల్ కైనమాటిక్స్, తర్వాత గ్రాఫ్ క్యూస్, యాసిడ్స్ ఇవి కూడా ఇచ్చారంటే మోడరేట్గానే ఉంది. కాకపోతే మోడరేట్గానే ఉంటుంది అనిపిస్తుంది. కాకపోతే స్టేట్మెంట్ బేస్డ్ ఇచ్చారమ్మ. ప్రతి ఒక్కరు కూడా స్టేట్మెంట్ అది చదవాలి, అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ బట్టి విధానం అనేది కొద్దిగా కష్టమమ్మ. బట్టి విధానం పనికిరాదు, ఇప్పుడున్న కొద్దిగా మారింది. సపోజ్ మ్యాథమెటిక్స్ చూసుకోండి, లెంతీగా ఉంది, ఈజీగా ఉంది. ట్రిగనోమెట్రీ ఇచ్చారంట, వెక్టర్ 3D మ్యాట్రిసెస్, క్వానిక్ సెక్షన్, సీక్వెన్స్, రిస్, మల్టిపుల్ కాన్సెప్ట్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది మ్యాథమెటిక్స్లో. మరి ఓవరాల్గా పేపర్ అనేది మోడరేట్ టఫ్గానే ఉంది. ఈరోజు మరి ఎవరైతే 99% వచ్చినారో మరి వాళ్ళకి రావాలంటే కనీసం 170 అంటే 170 మార్కులు, 160 మార్కులు వచ్చినా కానీ 165 మార్కులు వచ్చిన మీకు 99 వచ్చే అవకాశం ఉంటుంది. సేఫ్ స్కోరు 140 మార్కులు కానీ 130, 140 మార్కులకు వస్తే వాళ్ళకి సేఫ్ స్కోర్, దే విల్ బీ ప్లేస్డ్ ఇన్, దే కెన్ రైట్ ఎగ్జామినేషన్ ఆఫ్ మరి జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కూడా రాసే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్. మరి ఓవరాల్గా చూస్తే స్టూడెంట్స్ ఏమి కంగారు పడాల్సిన ఏమీ లేదమ్మా. మనకి ఏంటంటే మనకు సపోజు మనకు ఆల్ ఇండియాలో మనకి పేపర్ ఎంత కష్టంగా వచ్చినా కానీ స్టూడెంట్స్ ఏ విధంగా రాస్తున్నారు, మరి ఎన్ని సీట్స్ అవైలబిలిటీ ఉన్నదని ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సపోజు పేపర్ బాగా కష్టంగా ఇచ్చాడు 300 మార్కులకి, సపోజ్ ఇవి 300 మార్కులమ్మా. పేపర్ ఓవరాల్గా కష్టంగా ఇచ్చాడు. 300 మార్కుల కంటే 100 మార్కుల కంటే మరి ఎవరికి పిగల్లా, ఇండియా లెవెల్లో ఎవరికి 100 మార్కుల కంటే రాలా. అప్పుడు ఏం చేస్తాడు, వీడికి 100% వచ్చేసింది. వీడికి ఇప్పుడు ఈ 100 వచ్చిన వాడికి ఎవరికి ఎంత వచ్చింది, 99.99 వచ్చేసింది ఆటోమేటిక్గా. అందుకని స్టూడెంట్స్ ఎవరు కూడా కంగారు పడద్దు. ఇప్పుడు మరి మనకి 14 లక్షల మంది ఉన్నారు కదా స్టూడెంట్స్, 14 లక్షల మంది రాస్తున్నారు, 12 లక్షలు అప్లై చేసుకున్నారు, 12 లక్షల మంది రాశారు అనుకోండి. 12 లక్షల్లో మరి ఓవరాల్గా మనకి 1,00,000 రాస్తారు కదా. ఇప్పుడు అందరికీ ఏ విధమైన మార్క్స్ వచ్చినాయో మనకి కూడా అదే విధంగా మార్క్స్ రావాలి. గుర్తుపెట్టుకొని సపోజు ఆల్ ఇండియా టాపర్కి 100 మార్కులు వచ్చినాయి, మనం కూడా ఒక 70 మార్కులు, 80 మార్కులు ఆ రేంజ్లో రావాలి. ఇక్కడ ఫార్ములా ఒకటే కాన్సెప్ట్. సపోజు ఆల్ ఇండియా లెవెల్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఆల్ ఇండియా లెవెల్లో సపోజు ఒక 200 మార్కులు వచ్చినాయి అనుకోండి టాపర్కి. కనీసం మనకి 150 మార్కులు రావాలి. 150 వస్తే వీడికి 99.1 వచ్చే అవకాశం ఉంది, వీడికి 99.999 వచ్చే అవకాశం ఉంది. అందుకని ఆల్ ఇండియా లెవెల్లో స్టూడెంట్ ఏ విధమైన స్కోర్ చేస్తున్నారో దానికి కొద్దిగా మనము రీచ్ అవ్వగలిగితే మీకు ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. నో ప్రాబ్లం, ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా కంగారు పడద్దు, హ్యాపీగా ఉండండి. అందరు స్టూడెంట్స్ అందరూ బాగా రాస్తే మనము బాగా రాయాలి. ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుండు, అందరూ బాగా రాస్తే మనము బాగా రాయాలి, అందరూ రాయకపోతే మనము రాయాల్సిన ఇది ఒక పరుగు పందెం లాంటిది. అందరూ బాగా పరిగెత్తారనుకోండి, మనం కూడా పోటీలు బాగా పరిగెత్తాం. అందరూ కొద్దిగా నీరసంగా పరిగెత్తారనుకోండి, మనము నీరసంగా పరిగెత్తినా కానీ మరి ఉపయోగమే ఉంటుంది, ఏం నష్టమేమి రాదు. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా చూసినట్టు మరి చూసాం కదా, ఇక్కడ మరి 170 నుంచి 180 మార్కులు ఈ కట్ ఆఫ్ అనేది ఈరోజు ఎంతమందికి ఎంత బాగా రాస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సేఫ్ స్కోర్ ఇది 130 మార్కులు కూడా పడిపోవచ్చు. ఈరోజు పేపర్ కొంత మరి రాసిన అన్ని సెషన్లోకి అయితే కొద్దిగా టఫ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. లెంతీగా ఉంటుంది, స్టూడెంట్స్కి అనే వాళ్ళకి కొంచెం లెంతీగా ఉంటుందమ్మా. మరి గమనించగలరు.
స్టూడెంట్ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కనీసం టాపర్కి ఆల్ ఇండియా లెవెల్లో 200 వస్తే కనీసం మనకు 150 మార్కులు 110 మార్కులు వచ్చిన మీకు ఎన్ఐటీలో సీట్ వస్తుంది. నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఇది స్టూడెంట్స్ ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. మనకి ఆల్రెడీ మరి ఫిబ్రవరి 15 తర్వాత రిజల్ట్స్ వచ్చేస్తే మన దగ్గర సీట్ మరి ఆల్రెడీ మన దగ్గర మరి దీనిలో 18,000 ఐఐటీల్లో 18,160 సీట్లు ఉన్నాయేమో. మరి 24,000 సీట్లు వచ్చేసి ఎన్ఐటీలో ఉన్నాయి. నో ప్రాబ్లం, మనకి 10,000 సీట్ల దాకా 10,000 సీట్ల దాకా ట్రిపుల్ ఐటీలో ఉండటం జరిగింది. మరి ఇంకో 10,000 సీట్లు మరి జిఎఫ్టిఐలో మరి గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో 10,000 సీట్లు, మొత్తం 20,000 40,000 మొత్తము 60,000 65,000 దాకా సీట్లు ఉన్నాయి. మరి వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఐఐఎస్సి బెంగళూరు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అని, మళ్ళీ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, మంచి మంచి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. మొత్తం మనకి ఒక 70,000 దాకా సీట్లు ఉన్నాయేమో. కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరినీ ఫెయిల్ చేసి ఎన్టీఏ వాళ్ళు ఆ సీట్లు వాళ్ళ ఇంట్లో పెట్టుకోరు కదా, ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. నీకు ఎన్ని మార్కులు వచ్చినా కానీ ఇవ్వాల్సిందేను, అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే మనం ఏం చేయాలంటే మనం కొద్దిగా ఎనాలిటికల్గా ఉండాలి. స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఏ యుగం అయ్యింది కదా, ఏఐ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏఐ బేస్డ్ వస్తున్నాయమ్మో క్వశ్చన్స్. ఈ ఏఐ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము కొద్దిగా ఎనాలిటికల్గా ఉండి మరి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసే విధంగా ఆ విధంగా స్టూడెంట్స్ చదవాలి. ఇప్పుడు అంతా ఏఐ ప్రయోగిస్తున్నారు వీళ్ళు కూడా. నేను చెప్పాను ఆల్రెడీ, ఏఐ బేస్డ్ ఈసారి ఏఐ టెక్నాలజీ వాడేసి స్టూడెంట్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేసి విధంగా ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా తక్కువగా ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు తెలిసి ఒక 10% స్ట్రైట్ ఫార్వర్డ్కి ఇచ్చి మిగతా 90% స్టూడెంట్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా మరి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. మరి ఏఐ టెక్నాలజీ వచ్చింది, ఆన్లైన్ వ్యవస్థ కూడా ఆ విధంగా ఏఐతో ఉంటుంది, ముడిపడి ఉంటుంది. మనకి త్వరలో మరి వచ్చేస్తుంది. మరి రిజల్ట్స్ అయితే వచ్చే ముందు ఇది మన దగ్గర అందరూ మరి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను చెప్పే డీటెయిల్స్ మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎంత కట్ ఆఫ్ ఉంది, మనకి 32 ఎన్ఐటీలు ఉన్నాయి కదా, ఈ 32 ఎన్ఐటీల్లో మరి ఎక్కడెక్కడ కట్ ఆఫ్ ఉంది, ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ ఎంత, ఈడబ్ల్యూఎస్ ఎంత, ఓబీసీ ఎన్సీఎల్ ఎంత, ఈ విధమైన డిఫరెంట్గా డీటెయిల్స్కి మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. మనకి ఆల్మోస్ట్ మనకి 10 సెషన్లు ఉన్నాయి కదా, 10 సెషన్లు 5 అయిపోయినాయి, అంటే 50%కి రీచ్ అయ్యాం. మనం ఇంకా 2-3 రోజుల్లో మరి అయిపోతుంది. 28వ తారీఖున లాస్ట్ ఎగ్జామ్. ఆల్మోస్ట్ జనవరి సెషన్ అయిపోయినట్టే. రోజులు బాగా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. మరి లాస్ట్ 2025 కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. స్టూడెంట్స్ కూడా ఆ విధంగా ఫాస్ట్గా ఉండండి. మనకి ఇంతకుముందు ఒక 1 ఇయర్ అవ్వాలంటే చాలా గగనం అయ్యేది, ఇప్పుడు 1 ఇయర్ ఈజీగా మరి క్రాస్ అయిపోతుంది స్టూడెంట్స్కి. అమ్మో మొన్నే కదా 1 ఇయర్ పోయింది, మళ్ళీ 2026 వచ్చింది అనే విధంగా మరి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మోటివేషన్ గైడ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.